She never avoids me. I too never avoid her. She gave me so much value. Yeah, I love her. వంశీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా శరత్. స్నేహబంధం ఎప్పుడు ప్రతిఫలాన్ని ఆశించదు. ఎనీ టైం నైట్ టైం ఇన్ కేస్ నైట్ టైం 11:30 కానీ ఏ ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ వచ్చే వరకు ఇంకా తనతోనే ఉంటాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్ అండ్ మిస్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శశి. ఐ మిస్ యూ. ఐ మిస్ యూ శశి. Chinmayanandan, happy friendship day. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హాయ్, మీ పేరు? వేదవర్ధన్ అన్న. ఓకే, హాయ్ వర్ధన్. ఇప్పుడు మనకు ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనిపించారు? అంటే మా పాతింటి దగ్గర ఉన్నప్పుడు చిన్మయన్ ఒకటి ఉండేటాడు అన్న. ఆడిది నాది ఇప్పుడు దాకా 7 years ఫ్రెండ్షిప్. 7 years. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇద్దరము. ఇప్పుడు వాడు సపరేట్ అయిపోయినాం, నేను సపరేట్. వాడు ప్రగతి నగర్ అవుట్స్ వైపు ఉంటాడు, నేను ఇక్కడ ఉంటా. ఒకటే స్కూలు, ఒకటే దగ్గర ఉంటాం, కానీ ఇప్పుడు షిఫ్ట్ అయిపోయినాం, కానీ స్కూల్ ఒకటే. ఇంకా ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మరి మీ ఫ్రెండ్ కి విషెస్ చెప్తావా? చెప్పలేనన్న, ఎందుకంటే నాకు ఎల్లుండి టోర్నమెంట్ ఉంది, రేపన్న ఎల్లుండి. అది వాడు ఈరోజే చెప్పేసిన బ్యాండోను. అయితే పని చేయి, కెమెరాలో చూసి మీ ఫ్రెండ్ పేరు చెప్పి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పు. చిన్మయానందన్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, హాయ్ ధనీష్. మరి నీకు ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మా పాతింటి దగ్గర ఉంటుండే అన్న శరత్ అని. ఇప్పుడు నేను మారిపోయిన ఆడ నుంచి ఈడికి, అందుకే. మరి శరత్ ఎప్పుడైనా కలుస్తుంటావా? ఎవ్రీ ఇంచు కొన్నిసార్లు సండేస్ వెళ్తూ ఉంటాం. ఓకే, మరి స్కూల్ లైఫ్ లో మీ క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్ అట్లా ఉంటారు కదా, అట్లా మీ స్కూల్లో ప్రెసెంట్ ఎవరైనా మంచి ఫ్రెండ్ అనిపించారా? అన్న కుషాల్. ఓన్లీ బాయ్ ఫ్రెండ్స్ ఏనా, గర్ల్ ఫ్రెండ్స్ ఏం లేరు కదా? లేదన్న. మీ ఫ్రెండ్ కి ఏమైనా విషయం చెప్తావా? అన్న హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా శరత్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బనీత్. మరి నీకు ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా అన్నారా? నాకు కోచింగ్ లో ఒకడు ఉండేవాడు, మేధస్ అని, ఆడున్నాడు బెస్ట్ ఫ్రెండ్. క్లాస్ రూమ్ లో రఘురామ్ ఉన్నాడు. నీ పేరు? వీక్షిత్. నీకున్నారా ఫ్రెండ్స్ ఎవరన్నా? నా క్లాస్ లో ఉండేవారు విహాన్ గౌడ్ అని. వ్యాన్ లో అయితే ఈయన చాలా మంది ఉన్నారు. ఎన్న వాళ్ళు నీ ఫ్రెండ్స్? బస్ మొత్తం ఇటు ఫ్రెండ్స్. అటు వెళ్ళకు, నీ బ్లాక్ నమస్తే. ఎవడరా నెత్తిపైన చెయ్యేసేది? గిట్లనే జుట్టు ఉండాలని చట్టం ఉన్నదా? ఏం మాస్టర్, నీకు తెలుసా తెలియదా? నీ ఇష్టానికి అందరి నెత్తిపైన చెయ్యి పెడతాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హాయ్, మీ పేరు? షాహిదా. వెన్నెల. ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే ఉంది కదా, మీ బెస్ట్ ఫ్రెండ్ నేను చెప్తారా? తేజస్వి. మీ బెస్ట్ ఫ్రెండ్? శశిదీపిక. ఓకే, మీ బెస్ట్ ఫ్రెండ్ అసలు ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ ఫ్రెండ్షిప్? ఇట్స్ బీన్ 7 years. ఇంకా మీకు మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఎలా చెప్పాలనుకున్నా, ఏం చెప్పాలనుకున్నావు ఈ మైక్ లో చెప్పండి. I love her so much. She never avoids me. I too never avoid her. She gave me so much value, and yeah, I love her. తను ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్? తను ఇక్కడే ఉంటది, నాతో పాటే ఉంటది. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉంది? మీ ఇద్దరు ఒక దగ్గర ఉంటారా డైలీ? మేము ఇద్దరం ఒకే హాస్టల్లో ఉంటాం. ఎవ్రీ టైం ఎగ్జామ్ కి డే బిఫోర్ ముందు నైట్ అవుట్ చేస్తాము. సో అదే మా బెస్ట్ మెమరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్షిప్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 years. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడ ఉంటుంది? టచ్ లో ఉందా మీకు? Always she touch. మీ బెస్ట్ మెమరీ? గుంటూరు మొత్తం తిరిగేసాం. ప్రెసెంట్ మేమిద్దరం లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్షిప్ లో ఉన్నాము. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అలాగే లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్షిప్ లో ఉన్నాము. తనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మిస్ యూ, నథింగ్ మోర్. ఫ్రెండ్షిప్ డే విష్ చేయండి మీ ఫ్రెండ్ కి ఒకసారి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శశి. ఐ మిస్ యూ. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? భరత్. మీ పేరండి? ప్రభాకర్. ఈ ఫ్రెండ్షిప్ డే మీద మీకు ద బెస్ట్ మెమోరీస్, ద బెస్ట్ ఫ్రెండ్స్ అని మీకు ఎవరైనా ఉన్నారా? యా, మేము 5 members ఫ్రెండ్స్ ఉన్నాము. ఆఫీస్లో 4 years నుంచి వెళ్ళి వీఆర్ మీటింగ్ అయితే ఈవినింగ్స్ అండ్ ఈ గ్రౌండ్లోనే కలుస్తాం, క్రికెట్ ఆడతాం, చిల్ అవుతాం. నైట్ ఫ్రెండ్స్ బర్త్డేస్ ఉంటే ట్యాంక్ బండ్, చార్మినార్ వెళ్ళి కేక్ కట్ చేపిస్తాం. అట్లా చిల్ అవుతూ ఉంటాం ఎవ్రీడే. ఒక్కరోజైనా కలవకుంటే మాకు
ఫీల్ ఫ్రీ ఉండదు. కొంచెం ఫ్రెండ్స్ అందరు కలిస్తేనే కొంచెం బాగుంటుంది, ఎంజాయ్మెంట్ చిల్ ఉంటాం. ఏం చేయాలన్నా కొంచెం ఎంతూసియాస్టిక్గా మంచిగా చేసేస్తాం మనం. మీరండి? మాది 4 years నుంచి మా ఫ్రెండ్షిప్ బాండింగ్ నడుస్తుంది. మాకు ఏదైనా సరే, మాకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మా 5 members షేర్ చేసుకుంటాం. మాకు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా ఓన్ ఫ్యామిలీస్లా చూసుకుంటూ ఉన్నాం. ఏదైనా ఇంకా వాళ్ళే మాకు మేము ఎక్కడెక్కడి నుంచి వచ్చాం, ఒకరు విజయనగరం, ఒకరు ఆంధ్ర, ఒకరు కరీంనగర్, అట్లా మేము 4 years నుంచి బాండింగ్ మాది అలా కంటిన్యూ అవుతుంది. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటాం. ఎప్పుడు ఎనీ టైం నైట్ టైం ఇన్ కేస్ నైట్ టైం 11:30 కానీ ఏ ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ వచ్చే వరకు ఇంకా తనతోనే ఉంటాం. ఏ టైం అయినా సరే, అది ఎక్కడికైనా సరే. నువ్వు నా ఫ్రెండ్ విరా. అంటే ఊరు ప్రాంతం ఏదైనా పర్లేదు, ఫ్రెండ్ అంటే ఫ్రెండేరా. అంటే ఒక ఫ్రెండ్షిప్కి కులం ఉండదు, మతం ఉండదని మా నమ్మకం. మేము ఎక్కడి నుంచి వచ్చాం, మాది అనుకోకుండా మేము కలిసాం, మేము అదే బాండ్ కంటిన్యూ చేస్తాం. ఎప్పటికీ ఇది మా బాండింగ్ ఎలా ఉండాలని మేము చూసుకుంటాం. హాయ్ చిన్న, నీ పేరు? రాజు. నీ పేరు కూడా రాజానే? నా పేరు కూడా రాజానే. సరే, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? వంశీ. వంశీ. ఏమని పిలుస్తావు మీ వంశీని? గుండు. గుండు. ఉన్నాడా ఇక్కడ మీ ఫ్రెండ్ వంశీ? స్కూల్లో ఉన్నాడా? ఆడుకోనికి వచ్చావా? సరే, ఒకసారి మైక్ చూసి వంశీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్తావా? వంశీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇది స్కూల్ కాదు, చేతులు కట్టుకున్నావు, ఫ్రీగా ఉండు. నీ పేరు? అనిల్. అనిల్, నైస్ నేమ్. చెప్పు అనిల్, ఫ్రెండ్షిప్ డే రోజు నీ ఫ్రెండ్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? కుశాల్ మహేష్. కుశాల్ మహేష్. ఓకే, వాళ్ళిద్దరు నీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 5th క్లాస్ నుండి ఫ్రెండ్స్. నీ పేరేంటి? కుశాల్. నువ్వు? మహేష్. ఓకే, ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ మీది? చంద్ర. మరి నువ్వు? నాది చాలా. చిన్నప్పటి నుంచి ఒకే క్లాసా మీ అందరూ? 4th క్లాస్ నుండి ఒకే క్లాస్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హాయ్, మీ పేరు? తస్లిం. ఫ్రెండ్షిప్ డే ఉంది కదా, మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? బెస్ట్ ఫ్రెండ్ కాదు, బెస్ట్ బ్యాచ్ ఉంది మాకు. మా ఎలక్ట్రానిక్స్ బ్యాచ్. సుచి, శృతి, మధు, మహిత, సురేఖ, సరస్వతి, త్రివేణి, వర్ష. మేమందరం ఒకే ఎలక్ట్రానిక్స్, తక్కువ మెంబర్స్ అనే కానీ మా బ్యాచ్ బాగుంటుంది, డిగ్రీ బ్యాచ్. ఏమైనా మెమొరీ చెప్పండి మీ బ్యాచ్ మొత్తం. బ్యాచ్ మొత్తం అన్ని గుడ్ మెమోరీసే. ప్రతిదీ కాలేజ్ లో లాస్ట్ బెంచెస్ లో కూర్చొని బాక్సెస్ ఓపెన్ చేసి తినడం, అన్ని వాళ్ళున్న ప్రతి మూమెంట్ బెస్ట్ మూమెంట్. నన్ను అడిగితే వాళ్ళు లేనప్పుడు లోన్లీ ఫీల్నెస్ ఉంటుంది, వాళ్ళు ఉంటే ప్రతి మూమెంట్ బెస్ట్ మూమెంట్. ప్రజెంట్ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు. అందరూ కొంతమంది MBA జాయిన్ అవుతున్నారు, కొంతమంది కోచింగ్స్ తీసుకుంటున్నారు, కొంతమంది జాబ్స్ కూడా వెళ్ళారు. వాళ్ళందరికి ఏమైనా చెప్పాలనుకుంటురా? అందరినీ మిస్ అవుతున్నాను. కాలేజ్ డేస్ ని బాగా మిస్ అవుతున్నాను. అందరితో స్వీట్ డేస్, అలా లాస్ట్ బెంచెస్ లో తినడం, వాళ్ళతో గేమ్స్ ఆడడం, ఆ బెంచెస్ లో మంచి మెమొరీ. డిగ్రీ లైఫ్ ని బాగా మిస్ అవుతున్నాను, అందరినీ మిస్ అవుతున్నాను. ఒకసారి మీ ఫ్రెండ్స్ కి విష్ చేయండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? అరుణ్ తేజ. ఓకే, హాయ్ అరుణ్ గారు. సో ఈ ఫ్రెండ్షిప్ డే మీద ఏదన్నా జస్ట్ మీ ఫ్రెండ్ గురించి ఒక 2-3 మాటలు. మా బెస్ట్ ఫ్రెండ్ పేరు వచ్చేసి కోటేష్ సార్. కోటేష్ మా రూమ్మేట్, రూమ్లోనే ఉంటాడు. ఇద్దరం కలిసి తిరుగుతాం, ఎక్కడికైనా కలిసి వెళ్తాం. ఓకే, ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ బాండింగ్ మీది? 5 months సార్. 5 months. ఇప్పుడు మీ ఇన్ని ఇయర్స్ జర్నీలో మీకు స్కూల్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ ఎవరో ఒక మంచి ఫ్రెండ్ అనిపించింటది కదా, సో అలా వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్ ఏమన్నా మీకు రిమెంబర్ ఉన్నాయా? ఉన్నాయి సార్. గోపాల్ రాజు అని చెప్పేసి నా 5 years 6 years నుంచి ఫ్రెండ్షిప్ సార్. కాలేజ్ లైఫ్లో, ఇంటర్ లైఫ్? కాలేజ్ లైఫ్లో వచ్చేసి మనోజ్ కుమార్ అని ఒక అతను ఉంది సార్. అతను ఇప్పుడు వేరే జాబ్ చేసుకుంటున్నాడు, హైదరాబాద్లోనే ఉన్నాడు ప్రజెంట్. అంటే ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ అక్కడక్కడ వేరే ఊర్లో ఉంటున్నా కానీ కొన్ని లాంగ్ టైం గ్యాప్ తర్వాత మళ్ళీ వాళ్ళు కలుస్తారు. సో అప్పుడు ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. సో అలా కలిసినప్పుడు కొన్ని మొమెంట్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా మీకు? అలాంటి ఏం లేవు సార్. మాది జస్ట్ ఫ్రెండ్షిప్ అంటే వేరే లొకేషన్స్లో, ఆ లొకేషన్స్లో ఫ్రెండ్షిప్ ఉన్నది. బట్ కాకపోతే అందరూ పుడుతున్నారు, బట్ కాకపోతే ఎక్కడెక్కడ వాళ్ళు ఏ వర్క్లో బిజీగా ఉన్నారు. మీ పేరు? విద్యాసాగర్. ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా సార్, ఈ ఫ్రెండ్షిప్ డే మీద మామూలుగా మీకు ఇన్ని ఇయర్స్ జర్నీలో
ద బెస్ట్ మెమరీస్ ఉంటాయి కదా, అవి ఏమన్నా మాకు కొన్ని షేర్ చేసుకుంటారా? ఫ్రెండ్షిప్ డే అంటే అది స్నేహ సౌధ లాంటిది. స్నేహ సౌధ ఎలాంటిదో స్నేహితులందరూ కలిసి కట్టుకునే ఒక పెద్దది, బ్రిక్ బై బ్రిక్ కట్టేది. స్నేహం అనేది అత్యంత విలువైనటువంటి సంపద. మనిషికి ఆరోగ్యం, ఇంకా సంపద కన్నా కూడా స్నేహం అనేది పెద్ద సంపద, గొప్ప సంపద. స్నేహం నిజంగా స్నేహితుడు ప్రేమించి, నిజంగా స్నేహితుడు గౌరవించి, ఒకరికొకళ్ళు ఆదుకునే తత్వం ఉన్నటువంటి స్నేహం ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది. స్త్రీ పురుషుల మధ్య స్నేహం ఉండొచ్చు, పురుషుల మధ్య స్నేహం ఉండొచ్చు, ఏ స్నేహం అయినా సరే స్నేహం అనేది అత్యంత విలువైనటువంటి బంధం. ఏ రోజైనా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు నా వాడు రాలేదు, నా ఫ్రెండ్ రాలేదు అని క్లాసులో కానీ, ప్లే గ్రౌండ్లో కానీ, అలాగా లేకపోతే షటిల్ కోర్టులో కానీ ఎక్కడైనా సరే డైలీ లైఫ్లో ఆలోచిస్తారు. కానీ నా తమ్ముడు రాలేదు, నా అన్నయ్య రాలేదని మాత్రం అనుకోడు. ముందు నా స్నేహితుడి గురించి అడుగుతాడు. ఆ స్నేహబంధం అంత పవిత్రమైంది, విలువైంది, మానవత్వంతో కూడింది. చాలా 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 ఎక్కువ కాలం నివసించేంత వరకు, మనిషి చనిపోయేంత వరకు ఆ స్నేహం మర్చిపోరు, ఆ అనుభవాలు మర్చిపోరు, ఆ అనుభూతులు మర్చిపోరు, ఆ యొక్క దాతృత్వం, నేతృత్వం, ఆ సాహచర్యం మాత్రం మర్చిపోరు. అలాంటి స్నేహం అనేది చాలా విలువైంది, చాలా గౌరవప్రదమైంది. మెయిన్గా బంధువుల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, కుటుంబాల మధ్య కానీ, ఆ అన్నదమ్ముల కుటుంబాల మధ్య కానీ స్నేహం ఉండొచ్చు. కానీ ఈ నిజంగా ఏర్పడే స్నేహం అంత గట్టి అనుబంధం ఎక్కడా ఉండదు. దట్ ఈజ్ అసలు అది విడిపోని బంధం. మనసులో ఎక్కడ ఏ విధమైనటువంటి ఎవరు కాలుష్యం చేసినా అది మాత్రం విడిపోదు. అలాంటి బంధాన్ని కలిగి ఉండటం అనేది నేడు ఈ సామాజిక అశాంతికి చాలా వరకు మరి దూరంగా ఉంచడానికి కారణం కూడా స్నేహబంధం. మీ చైల్డ్హుడ్ మెమరీస్ నుంచి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, కొన్ని లాంగ్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ లాగా, అలా మీ ఫ్రెండ్స్ ఎవరు? చాలా మంది ఫ్రెండ్స్ నా వల్ల కొంచెం ప్రయోజనం పొందారు చాలామంది. కానీ నేను మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ప్రయోజనం పొందలేకపోయా. మరి ఆ స్నేహబంధాన్ని ప్రయోజనమే బంధం కాదన్నప్పుడు మనం పొందలేకపోయామని అనుకోవటం కూడా పొరపాటు. నిజంగా మనం చేయగలిగేంత చేసాం, అది స్నేహం. ఆ స్నేహాన్ని మనం పొందలేకపోయాము, లేకపోతే ఏదో స్వప్రయోజనం కోసం, స్వలాభం కోసం చేసామని అనుకోవటం పొరపాటు. స్నేహబంధం ఎప్పుడు ప్రతిఫలాన్ని ఆశించదు. మీ పేరు? నవీన్. హాయ్ నవీన్ బ్రో. ఏం లేదు, ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, సో మీకు ఫ్రెండ్షిప్ లో ద బెస్ట్ మెమరీస్ ఏమైనా చెప్తారా? బెస్ట్ మెమరీస్ అంటే ఏం లేవు బ్రో. నార్మల్గా అందరూ వీకెండ్ వస్తే చిల్ అవుతారు, అదే ఒక ఫ్రెండ్షిప్ డే. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు, ఎలా ఉంటారు అంటే? బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒకడు బ్రో, ఎప్పుడు సతాయిస్తా ఉంటాడు. బెస్ట్ ఫ్రెండ్ అంటేనే సతాయించటం కదా బ్రో. ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీది బాండింగ్? నా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి బ్రో. నా బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు 8 years అవుతుంది బ్రో. 8 years నుంచి ఫ్రెండ్షిప్. నైస్. ఇప్పుడు అంటే స్కూల్ లైఫ్ నుంచి ఫ్రెండ్షిప్, బీటెక్ ఫస్ట్ నుంచి మీకు ఫ్రెండ్షిప్. ఒక మీ చైల్డ్హుడ్ మెమరీస్ లో గుర్తుంటది కదా, స్కూల్లో ఇరికిడాలకు కానీ అట్లాంటి ఏదైనా కొన్ని జరిగింటాయి? చాలా మందిని ఇరికిచ్చాను నేనైతే. బలపాలు దబ్బటం, అలాంటివి దబ్బటం, వాళ్ళ మీద వేయటం, వీళ్ళ మీద వేయటం, చాలా చేసిన. మీ స్కూల్ మెమరీస్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారా? బెస్ట్ ఫ్రెండా ఉన్నాడు బ్రో, కానీ సీనియర్ నాకు. అంటే కాబట్టి చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్లో చదివినాం కాబట్టి అట్లా. అఖిల్ అని బెస్ట్ ఫ్రెండ్. ఓకే, మరి మీ అఖిల్తో టచ్ లో ఉన్నారా? ఉన్నా బ్రో, ఉన్నాం. మంచి దోస్త్, వస్తాడు అప్పుడప్పుడు, ఇక్కడికి వస్తాడు ఇంటికా నుంచి. మంచి దోస్త్. ఓవరాల్ గా ఫ్రెండ్షిప్ గురించి ఒక మాట. చండాలం బ్రో, ఫ్రెండ్షిప్ అంటేనే చండాలం బ్రో. ఇప్పుడే దొంగలు బ్రో, ఎవరు నమ్మొద్దు. ఫ్రెండ్షిప్ అంటేనే ఇరికిచ్చేస్తారు. హాయ్, మీ పేరు? కిరణ్ అన్న. నీ పేరు? గోవింద్. ఓకే, మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఎన్ని ఇయర్స్ నుంచి? 7 years నుంచి. 7 years నుండి. ఏ క్లాస్ నుండి? మేము ఒక 3rd class నుంచి. పక్క పక్క హౌసెసా? పక్క పక్కనే. మరి అంత దూరంగా కూర్చున్నావు. ఇప్పుడు మీ 7 years ఈ జర్నీలో బాగా మర్చిపోలేని మూమెంట్ ఏదైనా ఉందా? మర్చిపోలేని మూమెంట్ అంటే ఇప్పుడు మేము ఏం చేసినా కలిసి చేస్తామన్నా. కలిసి బయటకు వెళ్ళాలన్నా వెళ్తాం, కలిసి తినాలన్నా తింటాం, ఏం చేసినా కలిసే చేస్తాం. ఈ 7 years బాండింగ్ అంటే ఎప్పుడు, ఎట్లా స్టార్ట్ అయింది మీ ఫ్రెండ్షిప్? స్కూల్ మేట్స్, స్కూల్లో ఒకటే బెంచ్ అలా కలిసి
అలా ఇయర్స్ బాండ్ కుదిరింది. ఫ్రెండ్షిప్ ట్రూగా ఒకరిని అర్థం చేసుకొని బాగా నడుచుకున్నాం. బాగా ట్రూలో ఏదో తేడాగా ఉందేంటి? ట్రూ ఫ్రెండ్షిప్. హాయ్, మీ పేరు? అంజలి. ఓకే, మీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్? బెస్ట్ ఫ్రెండ్ నేమ్ అంటే లేదు, బెస్ట్ రూమ్మేట్స్ అయితే ఉన్నారు. వాళ్ళు అంటే ఎప్పుడు కలిసి ఉండే వాళ్ళు. మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఒక్కొక్కసారి గొడవలు అవ్వడం, మిస్ చేసుకోవడం అలాంటివి జరుగుతుండేవి. అలాగా మళ్ళీ కలిసి ఉండే వాళ్ళం. అలాగా అయిపోయి 4 years అయిపోయింది, బీటెక్ ఫైనల్ ఇయర్ దాకా. ఫైనల్ ఇయర్ లో కొంచెం లాంగ్ డిస్టెన్స్ వచ్చేసింది. ఇంకా అందరూ మాట్లాడుకోవడం మానేసాం. ఇంక ఇప్పటికి అలానే కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ ఒక్కొక్కసారి ఎమోషనల్ అంటే కొంచెం మిస్ అవుతున్నాను అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడు ప్రెసెంట్ అంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. బట్ వాళ్ళ హ్యాపీనెస్ కోసం కొంచెం డిస్టెన్స్ అయ్యా నేను కూడా వాళ్ళకి. వాళ్ళ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఉన్నారు, దగ్గరలోనే ఉన్నారు, కానీ వాళ్ళు కలవలేను. ఇంకా అలానే కంటిన్యూ అవుతానే ఉంది. సరే, మీ ఫ్రెండ్స్ కి ఏమనుకుంటున్నారో చెప్పండి. డోంట్ గెట్ ఎమోషనల్. మీ ఫ్రెండ్స్ కి మీరు ఏమనుకుంటున్నారో అంతా చెప్పండి ఇప్పుడు కెమెరాకి. వాళ్ళు చూసైనా మీరు అందరు కలుస్తారేమో. చెప్పాలనుకునేది ఏం లేదు. ఏమో నేనే డిస్టెన్స్ అంటే దూరంగా ఉందాం అనుకుంటున్నా. వాళ్ళు ఎప్పటికైనా హ్యాపీగా ఉండాలి. వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు వేరే వాళ్ళని చూసుకున్నారు. వాళ్ళ హ్యాపీనెస్ కోసం నేను ఇంకా దూరంగా ఉండాలని నేను ఫిక్స్ అయిపోయా స్ట్రాంగ్ గా. ఇంకా అందుకని నేను ఇంకా వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయాలనుకోవట్లేదు. ఇంకంతే, వాళ్ళ హ్యాపీనెస్ ఫస్ట్ మిస్ అవుతా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్ అండ్ మిస్ యూ ఫ్రెండ్స్.